హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్కి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నిన్న మనం అగ్ని పరీక్ష డే 1కి సంబంధించిన ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు డే 2కి సంబంధించిన ఓటింగ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈసారి ఇంకొంచెం యూనో ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మారుతోంది మొత్తానికి. ఓటింగ్ ప్యాటర్న్ అయితే కొంచెం అటు ఇటు అవుతూ వస్తుంది. సో అందుకే కొంచెం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ దట్. సో నిన్నటికి వాళ్ళకి ర్యాంకింగ్స్ మారాయి. నిన్న నేను చెప్పిన ర్యాంకింగ్స్ మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ బట్ నిన్నటికైతే వాళ్ళకైతే మటుకు మార్పు అయితే కనబడింది. బట్ దాని గురించి మాట్లాడుకోవడానికి ముందు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, అదేంటంటే యూనో నేను ఒక స్ట్రా పోల్ అకౌంట్ క్రియేట్ చేస్తానని చెప్పి నిన్న ఓటింగ్ పోల్ అనాలిసిస్లో చెప్పాను. బట్ నేను ఆ టైంకి కొంచెం ఏదో తేడా అయింది, ఆ వెబ్సైట్లో కుదరలేదు నాకు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఫైనల్గా క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు బేసిక్గా మీకు ఒక స్ట్రా పోల్ని అయితే క్రియేట్ చేసి పెట్టాను నేను, ఓటింగ్ పోల్. సో మీకు అక్కడ చాలా అంటే చాలా క్లియర్గా మీకు అది కనబడుతూ ఉంటుంది అక్కడ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో. దాంట్లో 15 మంది యొక్క పేర్లు ఉంటాయి. మీరు అక్కడ కనుక మీరు చేసుకున్నట్టయితే మనకి క్లారిటీ వస్తుంది. మీరు ఎవరికైనా ఓట్ వేయాలనుకున్నట్టయితే అక్కడ డిస్క్రిప్షన్ లైన్ కామెంట్ సెక్షన్లో మన స్ట్రా పోల్ లింక్ ఇస్తున్నా, దాని మీద క్లిక్ చేసి మీరు ఓట్ వేయండి. ఫస్ట్ ఎవరో ఒకరికి ఓట్ వేయాలి కదా, పని చేస్తుందో లేదు తెలియాలి కదా అని చెప్పి నేను ఝాన్సీకి అయితే ఒక ఓటు వేసాను ప్రస్తుతానికి. అది కూడా జస్ట్ ఫర్ ద టెస్టింగ్ పర్పస్ అంతే. సో చూద్దాం ఎంతమంది చూస్తారో, మన దాంట్లో ఎంతమంది ఓటు వేస్తారో. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు బయట మాట్లాడుకుంటూ వచ్చాం. సో రేపటి నుంచి ఏంటంటే మన పోల్ కూడా మాట్లాడుకోవచ్చు మనం, అలా అనమాట. సో రెండు ఉంటాయి, మనం రెండింటి గురించి డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ అందరూ న్యూట్రల్గానే ఉన్నారు. ఎవరికి కూడా టూ మచ్ ఫ్యాన్ బేస్ అనేది లేదు కాబట్టి కొంచెం ఓటింగ్ అనేది కొంచెం న్యూట్రల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది అన్న ఒక ఫీల్ అయితే ఉంది నాకు. సో అందుకని చూద్దాం మరి, లెట్స్ సీ ఎవరికి ఓటు అనేది. కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ వీడియో అంతా చూసేయండి, ఫస్ట్ వీడియో అంతా చూసేసేయండి. వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి దాంట్లో ఓటేయండి. సో రేపు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో అది మరి పాయింట్. సరే ఇంకా మొదలు పెడదాం. బేసిక్గా ఇప్పుడు ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఫస్ట్ ప్లేస్లో అమన్ మసూద్ అలా కంటిన్యూ అవుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తనకి చరణ్కి మధ్య ఇప్పుడు చాలా డిఫరెన్స్ కూడా వచ్చేసింది. చాలా హ్యూజ్ డిఫరెన్సే వచ్చింది. అంటే నిన్న టాస్క్లోనేమో చరణ్ చాలా ఈజీగా అవుట్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. అండ్ అమన్ ఏమో అసలు గివప్ ఇవ్వలేదు అండ్ చాలా గట్టిగా ఆడిన ఫీలింగ్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల నిన్నటికి వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో అమన్ మసూద్ అయితే మటుకు మంచి పొజిషన్కి వెళ్ళాడు ఇప్పుడు ప్రజెంట్. సో అలాగా చరణ్ ఓటింగ్ అనేది కొంచెం డౌన్ అయింది అండ్ అమన్ ఓటింగ్ కొంచెం బాగా రైజ్ అయింది. ఇంతకుముందు కొంచెం సమానంగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. బట్ ఇప్పుడు ఇద్దరి గ్రాఫ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్య కూడా. అరౌండ్ 4 to 5% డిఫరెన్స్ ఉంది ఇద్దరికి మధ్య ఇప్పుడు ఓటింగ్లో. సో అమన్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు యాజ్ ఆఫ్ నో. ఓటింగ్తో అమన్ అయితే మటుకు గట్టి కోటికి వెళ్ళిపోతాడన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే మటుకు. జడ్జెస్తో సంబంధం లేకుండా అమన్ హౌస్లో ఉంటాడన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు, ఓటింగ్ త్రూ. సో నెక్స్ట్ చరణ్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో నైస్ అండ్ ఫెంటాస్టిక్. చరణ్ యాజ్ యూజువల్గా సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు విత్ 17% ఓటింగ్. అంటే తను నిన్న ఏం ఆడలేదు అండ్ మొన్న 2 ఎపిసోడ్లు ఏం ఆడలేదు. బేసిక్గా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే లైక్ ఝాన్సీయో ఇంకెవరో ఉండుంటే బాగా డౌన్ అయిపోను గ్రాఫ్. బట్ చరణ్కి ఏంటంటే ఆన్లైన్లో ఒక మంచి ఫ్యాన్ బేస్ బిల్డ్ అయిపోయింది, సాలిడ్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయింది. అందువల్ల అంటే చెప్తున్నా కదా, ఇన్స్టాకి అది 1 lakh ఫాలోవర్స్ విత్ ఇన్ డేస్లో వచ్చారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ నుంచి చాలా స్ట్రాంగ్ ఓటింగ్ అయితే పడుతోంది చరణ్కి అయితే. సో దానివల్ల ఏంటంటే చరణ్ అయితే ఇప్పటికీ కూడా అలా నిలబడి ఉంటున్నాడు. అసలు 2-3 రోజులుగా కనీసం బేసిక్ ఫుటేజ్ కూడా లేదు. నిన్నటి ఎపిసోడ్లో ఒక టాస్క్ ఆడాడు, అది ఫెయిల్ అయిపోయాడు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా అమన్ దగ్గరగా ఉన్నాడు. ఒక 4 to 5% డిఫరెన్స్ ఉందంతే. సో చరణ్ విత్ 17%, అమన్ విత్ 22%. సో అంటే 17.4 అండ్ 21.9 అలా ఉన్నాయి. సో అందుకని అలా చెప్తున్నాను నేను. 17-22 అనుకుందాం ప్రస్తుతానికైతే, రౌండ్ ఫిగర్ చేసే చెప్తాను నేను. సో యాజ్ ఆఫ్ నో అయితే మటుకు ఇది సిచ్యువేషన్. సో చరణ్ అయితే మంచి ఓటింగే ఉంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. చరణ్ అయితే సేఫ్ ప్రస్తుతానికైతే. తర్వాత రోహిత్ థర్డ్ ప్లేస్కి వచ్చాడు. రోహిత్ థర్డ్ ప్లేస్కి ఒక జంప్ అనమాట, ఒక మంచి సాలిడ్ జంప్ వచ్చింది యాక్చువల్గా. సో అంటే లైక్ రోహిత్ అంతకుముందు 5-6 ప్లేసెస్ మధ్య తిరుగుతూ ఉండేవాడు. బట్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చాడు బికాస్ నిన్నటి టాస్క్ తర్వాత తనకు కొంచెం ఓటింగ్ అయితే బాగా బిల్డ్ అయింది, మంచి సాలిడ్ ఓటింగ్ అయితే పడింది తనకి. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు రోహిత్కి అయితే మటుకు. నిన్నటి ఎపిసోడ్ అంటే
తనని రైట్ అన్న వాళ్ళు ఉన్నారు, రాంగ్ అన్న వాళ్ళు ఉన్నారు. రోహిత్ రైట్ అని కొంతమంది కనిపిస్తాడు, రాంగ్ అని కొంతమంది కనిపిస్తారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ వ్యూ, చూసే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా అట్లా ఉంటుంది. రోహిత్కి ఓటింగ్ అయితే ఉంది. సో థర్డ్ ప్లేస్కి అయితే వచ్చాడు. అంటే కొంచెం ఓటింగ్ పెరిగినట్టే కదా, తనకి ఇష్టపడనో లేదంటే తన ఆటను ఇష్టపడటమో, లేదంటే అక్కడ ఆ టైంకి ఏదో స్ట్రాటజీ వాడాడో ఆ స్ట్రాటజీని ఇష్టపడటమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాన్ని ఇష్టపడి కొంతమంది తనకైతే ఓట్లు వేస్తున్నారు కదా. సో రోహిత్ ప్రజెంట్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు విత్ 11% ఆఫ్ ఓటింగ్తో. ఓకే, సో 11% ఆఫ్ ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత ఫోర్త్ ప్లేస్లో మిథిలేష్ రెడ్డి ఉన్నాడు 10% ఆఫ్ ఓటింగ్తో. మిథిలేష్ బేసిక్గా నిన్న కూడా ఈ 3-4 స్థానాల మధ్య తిరుగుతూ ఉండేవాడు. బట్ ఝాన్సీ ఉండేది అక్కడ తనతో పాటు దగ్గరగా. బట్ ఇప్పుడు ఏమంటే రోహిత్ బేసిక్గా ఈ ఝాన్సీ మిథిలేష్ ఇద్దరిని కూడా దాటుకుంటూ ముందుకు వచ్చాడు. అది జరిగింది. సో యాజ్ ఆఫ్ నో అయితే మటుకు టాప్ 3లో అమన్, చరణ్, రోహిత్ అయితే ఉన్నారు. సో అందులో 3 గ్రీన్లు వచ్చినోడు చరణ్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మనం. సో నెక్స్ట్ మిథిలేష్ రెడ్డి చెప్పా కదా, 4th ప్లేస్లో అయితే ఉన్నాడు. తర్వాత ఝాన్సీ 5th ప్లేస్లో ఉంది. మిథిలేష్కి 10% ఓటింగ్ ఉంది. మిథిలేష్ ఓటింగ్ చెప్పలే కదా, మిథిలేష్కి 10% ఓటింగ్ ఉంది. సో తర్వాత ఝాన్సీ 9% ఆఫ్ ఓటింగ్తో అయితే 5th ప్లేస్లో ఉందన్నమాట. సో పర్లేదు, ఝాన్సీకి కూడా బాగానే ఉంది ఓటింగ్, బట్ సరిపోదు అది బేసిక్. ఎందుకంటే అమన్ బేసిక్గా తనకి డబల్ కంటే ఇంకా ఒక సగం ఎక్కువే ఉన్నాడు, 2.5. సో టాప్ పొజిషన్కి. తర్వాత చరణ్ కూడా తనకి డబల్ ఉన్నాడు ఆల్మోస్ట్. సో అలాంటి ఒక ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ నన్ను అడిగితే. సో ఝాన్సీ ఈజ్ ఇన్ 5th ప్లేస్. నన్ను అడిగితే ఝాన్సీకి ఎక్కువ ఓటింగ్ పడాలి. నిన్న ఒక డిబేట్ నడిచింది. అంటే డిబేట్ ఇన్ ద సెన్స్ కొన్ని కామెంట్లు వచ్చినాయి నాకు ఇన్స్టాలో. కొంతమంది డిఎం చేశారు ఈ విషయం మీద. నాది జబర్దస్త్ మైత్రి అని ఉంటుంది. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే బిగ్ బాస్ పరంగా నాకు చెప్పండి, ఇన్స్టాలో డిఎం చేయండి. నేను దాని గురించి ఒక కలెక్టివ్ అనాలిసిస్, అంటే ఎక్కువ మంది మాట్లాడిన సబ్జెక్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడతా. సో ఝాన్సీ అని కాదు, జనరల్గా నాకు నిన్న వచ్చిన పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఓటింగ్ని ఎఫెక్ట్ చేస్తున్నారు కదా, ఈ ఓటింగ్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తున్నారు కదా అన్న ఒక పాయింట్ అయితే ఉంది. నిన్న డిస్కషన్ వచ్చింది, నిన్న నేను ఓటింగ్ పోల్ వీడియో చేసిన తర్వాత. సో అయితే ఝాన్సీకి అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇందులో ఎవరంటే ఝాన్సీ. ఇంకా చాలామంది అయితే వచ్చారు కానీ, అంటే లైక్ 500K అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అగ్ని పరీక్షలోనే రిజెక్ట్ అయిపోయారు. ఆ వాటర్ షోలో ఎవరో ఒక పిల్ల, ఆ పిల్ల వచ్చింది వెళ్ళిపోయింది. ఆ మంచి ఎడిటింగ్ కూడా చేసి ఒక రీల్ పెట్టింది ఇన్స్టాలో, అంతే. సో ఆ పిల్ల కొద్దిసేపు కూడా లేదు. సో అలాగే ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, ఝాన్సీ ఒక్కరితే ముందుకు వచ్చింది. సో ఝాన్సీ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, మంచి రీచ్ ఉంది. కాకపోతే వీళ్ళకే అంతే రీచ్ ఉంది, రీచ్ అందరికీ సేమ్ ఉంది. అదేందో అర్థం కాలే. అంటే లైక్ ఆ ఫాలోవర్స్ అందరికీ మారుతున్నారు, బట్ రీచ్ మటుకు మారట్లేదు. ఏమో మరి. అయితే ఇప్పుడు ఝాన్సీకి అంత ఫాలోవర్స్ ఉన్నందుకు నిజంగా తన కనుక సాలిడ్ ఓట్ బ్యాంక్ కనుక ఉన్నట్టయితే తను 5th ప్లేస్లో ఎందుకు ఉంటుంది? తను బేసిక్గా ఉండాల్సింది ఏ పొజిషన్లో? 1st ప్లేస్లో ఉండాలి కదా. అమన్ మసూద్ కంటే ఎన్ని రేట్ల ఫాలోయింగ్ ఉంది దానికి? అమన్ మసూద్కి 25,000 కూడా లేనట్టున్నారు. ఎక్కడ 25,000, ఎక్కడ 8.5 లక్షలు? అదే అనేది అనమాట. సో అట్లాగే బేసిక్గా సోషల్ మీడియా అనేది అంత ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. కరెక్ట్గా మాట్లాడుకుంటే రోహిత్ అనేటువంటి సోషల్ మీడియా అకౌంట్ ఒక 7,000 మంది 8,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఎంత చేసినా రోహిత్కి ఏమి రారు. బికాజ్ ఏదో ఒక రోజు, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రావట్లేదు, మహా అయితే వినర్ అయితే తప్పిస్తే రారు. నా ఎక్స్పెక్టేషన్ ఒకటే చెప్తున్నా కదా, రోహిత్ కానీ లేదంటే రాజకుమారి కానీ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా అనిపిస్తున్నారు ఇక్కడికి వచ్చారు. గాయత్రి అలాగే గాను తీసేసేయండి, గాయత్రిని లిస్టులో తీసేయండి. సో రోహిత్ కానీ రాజకుమారి కానీ ఇనీషియల్గా కొన్ని విషయాల్లో బాగా అనిపిస్తున్నప్పటికీ కూడా, ఇనీషియల్గా వాళ్ళ పాజిటివ్ వెర్షన్స్ మనం చూస్తున్నప్పటికీ డే బై డే చాలా నెగిటివ్లు చూస్తామన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది వీళ్ళిద్దరి విషయంలో. సో రాజకుమారి అండ్ రోహిత్ విషయంలో ఆర్ఆర్, ఇంకొకరు ఎవరు రామకృష్ణ ఉన్నాడా, ఇంకొక ఆరు. సో రోహిత్, రాజకుమారి, రామకృష్ణ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది ఆర్ఆర్ఆర్. సో అది బాగుంటుంది. ఈ బ్యాచ్ ఒకటి ఫామ్ అయితే బాగుండు, బట్ ఫామ్ అవుతుందో లేదో, వాళ్ళకి అంత ఆలోచన వస్తుందో లేదో మరి ఆ టైంకి. సో నేను అంటుంది ఏంటంటే, ఝాన్సీకి ఉన్న ఓటింగ్ ఫాలోవర్స్తో చూసుకుంటే తను 1st ప్లేస్లో ఉండాలి. రోహిత్కి ఉన్న ఫాలోవర్స్తో కనుక చూసుకుంటే తను లాస్ట్ ప్లేస్లోనే ఉండాలి. ఎందుకంటే గాయత్రికి కూడా ఫాలోయింగ్ గట్టిగానే ఉంది సోషల్ మీడియాలో. కాకపోతే అట్లేం లేదు, ఇక్కడ ఓటింగ్లో గాయత్రి లీస్ట్ ఉంది. అట్లా అనమాట. నేనేది గాయత్రి ఫాలోవర్స్గా అనిపిస్తుంది, ఎందుకే ఏడాడిందని చెప్పి అసలు ఓట్ వేయాలనిపిస్తుంది వాళ్ళకైనా సరే, అలా అనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్ మీద ఎక్కువ స్థాయిలో ఉండదు, కొంతవరకే ఉంటుంది. బికాజ్ అందరికీ రీచ్ బాగానే ఉంది కదా. సో రీచ్ బాగానే ఉన్నప్పుడు ఇంకా ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వెళ్తారు అట్లా, అంతే ఇంకా. సో అది మరి పాయింట్. సో చూద్దాం మరి లెట్స్ సీ ఏంటి పరిస్థితి అనేది. సో నెక్స్ట్ 6th ప్లేస్లో రాజకుమారి ఉంది.
సో రాజకుమారికి చరణ్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, రోహిత్ కంటే ఎక్కువ ఉన్నారు, అమన్ కంటే ఎక్కువ ఉన్నారు, మిథిలేష్ కంటే కూడా ఎక్కువ ఉన్నారు. కానీ స్టిల్ రాజకుమారి కిందే ఉంది, 6th ప్లేస్లో ఉంది ఆవిడ. సో అందుకని ఫాలోయింగ్ అదేది ఇంపాక్ట్ చేయట్లేదు. రాజకుమారికి చాలా తక్కువ ఓటింగ్ ఉంది. ఝాన్సీకి 9% ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయినట్టున్నాను నేను. ఝాన్సీకి 9% ఓటింగ్ ఉంది, రాజకుమారికి జస్ట్ 7% ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. ఈ ఎంటైర్ ఓటింగ్ పర్సంటేజ్లో 100%లో 7% ఓటింగ్ ఉంది. సో ఈ ఓటింగ్తో ఇవిడ కష్టమే, ఎందుకంటే తర్వాత ఎవరైనా రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫర్దర్గా ఏదైనా కనుక జరిగినట్టయితే. సో ఇలాగైతే ఇప్పుడు కష్టమే, బట్ హౌస్లోకి అయితే పంపిస్తారు, ఏదో ఒకటి చేసి పంపిస్తారు ఇప్పుడు లోపలికి అయితే. సో కావాలంటే వేరే వాళ్ళకి అన్యాయం చేసైనా పంపిస్తారు. ఇప్పుడు గాయత్రిని ఎట్లా పంపారు ఇక్కడ దాకా, అలాగా వేరే వాళ్ళకి అన్యాయం చేసైనా సరే పంపిస్తారు, అది పక్కా, అది అర్థమైపోతుందిగా. సో నెక్స్ట్ 7th ప్లేస్లో రామకృష్ణ ఉన్నాడు, నవరసాల రామకృష్ణ. సో తనకి 5% ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది, 7th ప్లేస్లో అయితే ఉన్నాడు. సో తక్కువ ఓటింగే ఉంది, అంటే తనకి వాయిస్ లేదు. ఏదో కొన్ని చేశాడు, కొంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు అన్న ఒక ఫీల్ ఉంది, కానీ కొన్ని విషయాల్లో లైక్ ఆ టాటూ విషయంలో ఉంది, కానీ బట్ వాయిస్ లేదు, అతను వాయిస్ అవుట్ చేయట్లేదు. రైట్ మూమెంట్లో కూడా అతని టోన్ అలాగే ఉంటుంది, అంటే లైక్ ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏమోనండి అది అలా జరిగింది అంతే ఇంకా అన్నట్టే ఉంటుంది తప్ప ఆ సీరియస్ టోన్ లేదు. ఆ సీరియస్ టోన్ అనేది ఉంటే బాగానే ఉంది, కానీ బట్ మిస్ అయింది. సో నెక్స్ట్ 8th ప్లేస్ ఏనా, 1 2 3 4 5 6 7 రైట్, 7 పేర్లు రాసి పేర్లు పక్కన నెంబర్లు రాసుకోవడం మర్చిపోయాను, ఎలాగ పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి. సో 8th ప్లేస్ రామకృష్ణ అయితే 8th ప్లేస్లో ఉన్నాడు. ఓకే డన్. 8th కాదే, సారీ 7th. సో అదే చెప్తున్నాను, అందుకే నెంబర్లు రాసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా కూడా. సో 7th ప్లేస్లో ఉన్నాడు. 8th ప్లేస్లో బాగి తుళ్ళూరి ఉంది విత్ 4% ఆఫ్ ఓటింగ్. అండ్ 8th 9th ప్లేసుల్లో ఉన్న బాగి అండ్ శాలిని ఇద్దరు కూడా 4% ఆఫ్ ఓటింగ్తోనే ఉన్నారు. 4.03తో ఒకరు, 4.06తో ఒకరు ఉన్నారు. సో జస్ట్ 0.03% ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది ఇద్దరికి కూడా. సో ఎనీ టైమ్ పీపుల్ క్యాన్ జంప్ అనమాట, లైక్ శాలిని పైకి రావచ్చు, బాగి కిందకి రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో వీళ్ళిద్దరు కూడా చాలా తక్కువ ఓటింగ్ డిఫరెన్స్తో ఉన్నారు, అలాగే ఓటింగ్ కూడా తక్కువే ఉంది వీళ్ళిద్దరికి కూడా. ఓకే, సో 8, 9 ప్లేసుల్లో వీళ్ళిద్దరు కూడా కొంచెం అటు ఇటుగా షఫల్ అవుతున్నారు. తర్వాత 10, 11 ప్లేసెస్లో శాలిని అండ్ హేమంత్, హేమంత్ అండ్ శ్రీవాస్ 10, 11 ప్లేసెస్లో శాలిని అండ్ హేమంత్ అండ్ శ్రీవాస్. ఏ పేర్లు ఇంకా 15 మంది పేర్లు కదా, చెప్పడానికి కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. కూల్ రాకీ కూల్. సో తర్వాత అదే హేమంత్ శ్రీవాస్ వీళ్ళిద్దరికి కూడా చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్తో ఓటింగ్ డిఫరెన్స్ ఉంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అలా లేదు, చాలా తక్కువ డిఫరెన్స్తో ఉందన్నమాట. ఇద్దరు కూడా 3.12 అండ్ 3.13%తో ఉన్నారు. 3.13తో ఉన్నది హేమంత్, సో ఒక స్టెప్ పైన ఉన్నాడు 10th ప్లేస్లో. 11th ప్లేస్లో శ్రీవాస్ అయితే ఉంది, బట్ 0.01% ఉంది వీళ్ళిద్దరికైతే మటుకు డిఫరెన్స్. ఐ థింక్ ఒక పర్సంటేజ్ ఉంటేనే బేసిక్గా ఎప్పుడు ఎలా మారిపోద్దో మనం చెప్పలేము. అలాంటి 0.01% అంటే ఇంకా అసలు దాన్ని కన్సిడర్ కూడా చేయక్కర్లే, ఇద్దరు 10th ప్లేసే అనొచ్చు. 11 తీసేయాలి మనం. సో నెక్స్ట్ 12th ప్లేస్లో అపూర్వ ఉంది విత్ 2% ఆఫ్ ఓటింగ్తో. సో హేమంత్కి బేసిక్గా వాళ్ళు లేపుతున్నారు, కానీ ఇక్కడ ఆడియన్స్ నుంచి ఏమీ లేదు పెద్దగా. నన్ను అడిగితే బాగి తుళ్ళూరికి కూడా మంచి రికగ్నిషన్ రావాలి, కానీ రాలేదు. శాలిని ఏదో అందంగా ఉందని తీసుకున్న ఫీలింగే ఉంది తప్పిస్తే ఇంకేం కనబడలేదు నాకు ఆ అమ్మాయిలు అయితే మటుకు. అంటే ఫస్ట్ టాస్క్ బాగా ఆడింది, లైక్ ఆ కుళ్ళిపోయిన వెజిటబుల్స్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో బాగా ఆడింది, బట్ స్టిల్ ఏదో అంటే ఇంకా ఏదో ఫైర్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది ఆ అమ్మాయిలో యాజ్ ఆఫ్ నో. అంటే ఏదో ఒక స్పార్క్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే ప్రస్తుతానికి. సో శాలిని హేమంత్ని బేసిక్గా వాళ్ళు లేపుతున్నారు తప్పిస్తే ఏమీ లేదు. శ్రీవాస్ కూడా ఒక సింపుల్ డేర్తో వచ్చిన ఫీలింగే ఉంటుంది, ఒక ఫోన్ కాల్ డేర్తో. సో అందుకని ఇక్కడ బేసిక్గా తనకి పెద్దగా ఏమీ లైమ్ లైట్ రావట్లేదు. సో లైమ్ లైట్ రాకపోతే ఏముంది, ఇంకా డార్క్ నైటే, ఇంకా వైట్గా ఇంకా చీకట్లోకే. సో నెక్స్ట్ అపూర్వ 2%తో 12th ప్లేస్లో ఉంది. అపూర్వ వెళ్ళదు ఖచ్చితంగా, తనైతే లోపలికి వెళ్ళదు పక్కా, అది ఫిక్స్. అండ్ ఏదో బాధలు పడి అక్కడ దాకా వచ్చింది, కానీ కొంత కామెడీ ఉంది యాక్చువల్గా. ఇనీషియల్గా తన అగ్ని పరీక్ష ఇంటర్వ్యూలో కొంచెం ఫన్ బాగా చేసింది యాక్చువల్లీ, కానీ తర్వాత అది ఎడిపోయిందో. ప్రిపేర్డ్ ఫన్ అనుకుంటా, అది కొంచెం స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఉంటుంది, ఎవరితో రాయించుకోవడమో ఒకటి రాసుకోవడమో ఏదో చేసి ఉంటుంది. సో అట్లాగా ఆ స్క్రిప్ట్ అలా రాసుకొని రావడం వల్ల ఆవిడ అక్కడ బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు, బట్ తర్వాత ఆవిడ న్యాచురల్గా ఆ ఫన్ ఎలిమెంట్ అయితే లేదు, అది మిస్ అయిపోయింది.
తర్వాత ప్రియా అండ్ దీపక్ వీళ్ళిద్దరు కూడా వరస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు ఇప్పుడైతే మటుకు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. దీపక్ నిన్న అంత మంచిగా టాస్క్ ఆడి అంత మంచిగా గెలిచిన తర్వాత కూడా ఆ మనిషి 14th ప్లేస్లో ఉండడం అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాను నేనైతే మటుకు. నిజంగా చాలా దారుణం ఇది. బట్ ఏం చేయలేం. ప్రియా బేసిక్గా 13th ప్లేస్లో విత్ 1.45%తో ఉంటే దీపక్ బేసిక్గా విత్ 14th ప్లేస్లో 1.34%తో ఉన్నాడు. సో కష్టమే ఇలాగైతే. అంటే ప్రియా అంటే ప్రియాకి బేసిక్గా పెద్దగా స్కోపు రావట్లేదు, పెద్దగా తను ఏమీ చెయ్యట్లేదు, ఏదో అట్లా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఇంకేమీ లేదు ఆవిడలో. బట్ దీపక్ అట్లా కాదు కదా. దీపక్ వచ్చాడు, టాస్కులు గెలుస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి కదా. మరి అట్లాంటప్పుడు వై దీపక్ ఈజ్ నాట్ గెటింగ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఓట్ పర్సంటేజ్ అనేది ఐఎమ్ నాట్ షూర్. ఏమో మరి ఇంకా చూద్దాం. ఏమో వాళ్ళ ఇష్టం. ఎండ్ ఆఫ్ ది డే మీ ఇష్టం పీపుల్ ఇష్టం. ఎండ్ ఆఫ్ ది డే మీ చేతుల్లోనే ఉంటుంది ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా. గాయత్రి బేసిక్గా 0.4% ఓటింగ్ ఉంది. గాన్ కేసు అసలు, లిటరల్లీ గాన్ కేసు అసలు. ఆవిడనే కాదు, నేను సీరియస్లీ చెప్పేస్తున్నా, ఈ 5 గాను, ఈ 6 గాను. ఫిక్స్ అయిపోండి. హేమంత్, శివ శ్రేష్ఠి, అపూర్వ, ప్రియాంక, లక్ష్మీ దీపక్, గాయత్రి 6 గాను. ఒక్క హేమంత్కే బీబీ టీం కొంచెం ఎక్కువ సపోర్ట్ ఏమైనా చేస్తే ఏమైనా చెప్పలేం కానీ, బట్ 6 అయితే గాను. ఇంకా మిగతా 9 మందిలోనే ఏదో ఒకటి తేల్చుకోవాలి. అది వాళ్ళకి అర్థం కావట్లేదేమో కానీ అదైతే వాస్తవం. ఐ డోంట్ నో వై వాళ్ళకైతే మటుకు అసలు ఓట్ బ్యాంకే లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు, ఈ 6 అయితే మటుకు. అది మరి పరిస్థితి. సో మరి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది గైస్ మరి పరిస్థితి యాజ్ ఆఫ్ నో అయితే మటుకు. సో ఇంకా ప్రస్తుతానికి ఇవాళ అప్డేట్స్ ఉండండి, మెసేజ్ చెక్ చేద్దాం. మా వాడు మెసేజ్ ఏమైనా పెట్టాడేమో. అంటే యాక్చువల్గా నేను చూడలేదు, బట్ ఏదో ఒకటి పెట్టే ఉంటాడని చెప్పి నా డౌట్. ఒకవేళ అసలు అప్డేట్ ఏమైనా ఇచ్చినట్టయితే మటుకు మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, లెట్స్ సీ మరి. ఏడు మా వాడు ఏడు చాట్ కనబడట్లేదు. ప్రస్తుతానికి ఏం లేవు, అప్డేట్స్ ఏం లేవు అంతే. ఇప్పుడు ఏం అప్డేట్స్ ఏమి ఇవ్వలేము మా వాడు. జస్ట్ ఒక బేసిక్ అప్డేట్ ఒకటి ఇచ్చాడు. లైక్ ఎట్లా అంటే ఇంకొక 2-3 ఎపిసోడ్స్ దాకా షూటింగ్ అయితే పెండింగ్ ఉందంట. సో అదొకటి కనుక ఫినిష్ అయిపోయినట్టయితే గాన్ కేసు అంటాడు. అంటే లైక్ 26th or 25th ఏ డేట్లు ఇవి, క్యాలెండర్ ఇది 25th or 26th, ఆ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఫినాలే అనమాట. సో అప్పటితో ఫినిష్ అయిపోద్ది ఇంకా అంతే మరి ఇంకా. అండ్ ఇంకొకరు కూడా కన్ఫర్మ్ అయ్యారు, అదేంటంటే మా జబర్దస్త్ నరేష్. సో బేసిక్గా మా జబర్దస్త్ నుంచి 2 కన్ఫర్మ్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే మా జబర్దస్త్ నుంచి 2 బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయిపోతున్నారు, మా టీవీకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతున్నారు అనమాట. అది మ్యాటర్. సో అంతే, ఇంకేయట్లేదు. రాంప్రసాద్ అన్న నరేష్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అవుతున్నారు అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. అది మరి పరిస్థితి. సో లెట్స్ సీ మరి, చూద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పెద్ద అప్డేట్లు ఏం లేవు. ఒక నరేష్ అప్డేట్ మటుకే కొద్దిగా బెటర్ అప్డేట్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదనమాట. సో అది మరి పరిస్థితి. సో దాట్స్ గైస్, ఇది బేసిక్గా అగ్ని పరీక్ష Day 2 ఓటింగ్ పోల్ రిజల్ట్. సో ఈ ఓటింగ్ ప్యాటర్న్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే లైక్ ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇలా చేయడం ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్. అండ్ మన స్ట్రా పోల్లో ఓట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మన స్ట్రా పోల్ ఒకటి క్రియేట్ చేశా కదా, సో దాంట్లో ఓట్ వేయడం మటుకు మర్చిపోవద్దు. సో యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.